రెండు వైపులా పదునున్న ఆయుధం. మరి రెండు వైపులా పదునున్న ఆయుధం ఏంటి చెప్పండి? రెండు వైపులా పదునున్న ఆయుధం మాట. ఈ మాట అనేది భగవంతుడు మనకిచ్చినటువంటి గొప్ప వరం. భగవంతుడు మనకు మాట్లాడే శక్తిని ఇచ్చాడు. మనం మాటను సృష్టించుకుంటున్నాం. మరి మాట అనేది రెండు వైపులా పదునున్నటువంటి ఆయుధం. అయితే ఈ మాట మంచిగా ఉపయోగించుకుంటే మంచిగా ఉంటుంది, చెడుగా ఉపయోగించుకుంటే చెడుగా ఉంటుంది. అయితే మన శరీరానికి తగిలిన దెబ్బ కంటే మనసుకు తగిలిన దెబ్బ మానసికంగా చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది. కాబట్టి ఒక సామెత ఉంది. ఏంటది? నరం లేని నాలుక నాలుగు విధాల మాట్లాడినట్లుగా అనేటువంటి ఈ సామెతలాగా ఇష్టం వచ్చిన రీతిగా మాట్లాడకుండా బాగా ఆలోచించి మాట్లాడేది ఉంటే, ఆ మాటలను కనుక అదుపులో ఉంచుకుంటే అన్ని రకాలుగా శ్రేయస్కరం. మరి మీరేమంటారు?